ఎప్పుడైనా వాణి నాకు ఇంకా నేను పరిగెడుతున్నా అంటే నా ఇంకా వాణి. ఇప్పుడు అసోసియేషన్ రిజిస్టర్ అయిన అయితే కూడా లాంగ్ ఇది మీ తెలంగాణ తెలుగు నైటర్లు అప్పటి నుంచి ఉందా 10-15 years నుంచి ఉందా? లేదు, ఇది ఏం చేసినామంటే టీడీఎఫ్ ఇస్ ఓల్డ్ ఫస్ట్ తెలంగాణ ఆర్గనైజేషన్ టీడీఎఫ్. మీరు టిఫిన్ బ్రేక్ కాఫీ హోటల్ ఉంటున్నాం కదా, ఇక ఇక్కడ హోటల్ ఎమ్మెల్యేసి ఎమ్మెల్యేస్ ఎంపీసీ కల్చరల్ దాంట్లో క్లబ్ ఉండదు కదా, కొత్తది జూబ్లీహిల్స్లో ఉంటుంది ఎమ్మెల్యే క్వార్టర్స్ అని కొత్తది వాళ్ళది కొత్తది వచ్చింది. కొత్తది రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇంకా రాలేదు, మొత్తం పూర్తి కాలేదు. అయితే అదేంటంటే పెళ్లి ఏదైతే వచ్చినామో ఆ ఇంటి నుంచి 5 నిమిషాలు న్యూయార్క్ నుంచి రఘువీర్ రెడ్డి అని రఘువీర్ మాధవి వాళ్ళు జడ్చర్లో షాజహాన్ పెద్ద సెటిల్ 100 మంది వచ్చారు, అలా 100 ఫ్యామిలీస్ వచ్చారు యూఎస్ వచ్చింది. రాజేందర్ రెడ్డి చైర్మన్ ఆయన పెద్దపల్లి దగ్గర ఊరు. వాళ్ళ ఫాదర్ ఫస్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే నరసింహారెడ్డి అని మన ఏపీ ఫస్ట్ ఎలక్షన్స్లో అప్పుడు. సో వాళ్ళు 50 ఏళ్ళ క్రితం పోయింది అక్కడ దాటి. రాజేందర్ రెడ్డి చిన్న రాజేందర్ రెడ్డి చిన్న పెడియాట్రిషియన్, ఈజ్ డీన్ హాస్పిటల్. 70+ ఉంటాడు చాలు, ఈ లుక్స్ లైక్ 50+. సో ఈ నిజామాబాద్ రణవీర్ రెడ్డి ఎక్కడన్నా టచ్లో ఉండాలి. రఘువీర్ రెడ్డి రణవీర్ వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆస్తి అంతా గవర్నమెంట్కి ఇచ్చింది చూడండి. రఘువీర్ రెడ్డి ఫ్రమ్ ఎక్కడ నుంచి ఆస్తి ఏదో ఇష్యూస్ అయితే వాళ్ళ ఫాదర్ మదర్ది అతను ప్రాపర్టీ వస్తే కరెక్ట్ ఇచ్చాడు. అవును, విన్నా. బాగా మనకు టచ్లో అప్పుడు మన కార్యక్రమాల్లో కూడా వచ్చాడు. ఇక్కడ ఏ ఊరు ప్రాపర్టీ? నిజామాబాద్. మీ వైఫ్ మేడం మీరు వర్క్ మీరు ఎక్కడ మా ప్రాపర్ తెలుసు సంతోష గొప్ప నాన్న వాళ్ళ నాన్నమ్మ. ఓల్డ్ అయినా ఫోటో చూస్తే ఫోటో ఓల్డ్ ఉందా? ఫోటో మీకు అంటే ఫోటో చూస్తే మీకు గుర్తుపట్టడం కష్టం. అట్లా అంటే అది మళ్ళీ డైట్ మెయింటైన్ చేస్తుంది కదా సార్. రికార్డ్ నుంచి చెప్తుంటా గుర్తు చేస్తాను. మీరు కూడా పని చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ మళ్ళీ రెగ్యులర్గా మాట్లాడుతూ వస్తుంటారు. హీరో అంటారు, ఎక్కడ ఉరకాలంటారు, మాకు వచ్చేసి ఏం తెలియదు అంటారు. మేము మొక్కుబడి తెలియదు అంటాము, ఎక్కడుందో తెలియదు అంటాము. అంత మళ్ళీ చాలా ఉంటుంది. నేను అందుకే రాలేదు, అందుకే నేను పర్లేదు నేను ఈ సంవత్సరమే చాలా రోజుల తర్వాత వచ్చాను. దాదాపు 11 నెలలు 12 నెలల తర్వాత వచ్చాను. ఎప్పుడు ఇయర్లీ 2-3 times వస్తాను. మనం ఒకసారి బేగంపేటలో కలుసుకున్నాం సార్. అప్పుడు టీడీఎఫ్ ఈవెంట్ కన్నా ముందు దిలీప్ సార్ అక్కడ ఒకటి డిజిటల్ మీడియాకి సంబంధించింది
పెట్టినుండే అప్పుడు అందరం కలుసుకున్నాం. మా నాన్నమ్మ వాళ్ళు కూడా శింషాలు, నాన్నమ్మ శింషాలు. ఎట్లుంటుందంటే ఏంటంటే ఒక గ్యాప్ వచ్చింది సార్. గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో మనం ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం. గ్యాప్ అంటే అమెరికాలో ఫస్ట్ ఆర్గనైజేషన్ వచ్చి ఇన్ని పని చేస్తే చెప్తారు. తర్వాత హిజీలు ఎంఎస్సీ ఇంటూ నల్గొండ బాయ్స్ కాలేజ్, నేను కూడా ఇంకా బాయ్స్ కాలేజ్, తర్వాత ఫార్మసీ, తర్వాత మిడిల్ ఈస్ట్, తర్వాత సామాన్య సన్మానం కూడా రన్ చేసుకుంటాం. మన కంప్యూటర్ చిన్న దేశం వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు బొంగి టౌన్ మొత్తం మనమే స్పాన్సర్ చేస్తున్నాం. వీళ్ళ ఫాదర్ మా గురువు గారు మాకు సీనియర్స్ స్కూల్ అది 83 10th బ్యాచ్, 80 బ్యాచ్. మేడం మాజీ మా నైట్ ఫస్ట్ ప్రెసిడెంట్ సూర్యాపేట నుండి శ్రీ సెటిల్మెంట్ మియాన్స్, తను కూడా 20 సంవత్సరాలుగా మియాన్లో ఉంటున్నారు. ఏదో ఒక రోజు గవర్నమెంట్ స్కూల్కు వెళ్ళిన వాళ్ళమే. ఇప్పుడు అమెరికాలో ఉన్నాం కావచ్చు, అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. కానీ ఒకటి చెప్తున్నాను, టీచర్స్ కూడా స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్మెంట్ కొరకు మేమందరం ఒకరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు. అందుకొరకు మనకి ఏ డ్రీమ్స్ ఉన్నాయో, మీరు పిల్లలు ఏమేమి అనుకుంటున్నారో సాధించగలుగుతారు. కానీ కష్టపడి దాని మీద ఫోకస్ పెట్టండి. టీచర్స్ అని కూడా ఐ విల్ ఎంకరేజ్ యూ. ఎస్, యూ కెన్ మేక్ వెరీ గుడ్ స్టూడెంట్స్, విల్ బి సక్సెస్ఫుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. జస్ట్ వాంటెడ్ టు లెట్ యు నో. ఎక్కువ టైం తీసుకొని మనం మానవ జీవిత పరిణామ క్రమంలో పాత రాతి యుగం, కొత్త రాతి యుగం, ఇనుప యుగం ఇట్లా మొదలు పెడితే ఇప్పుడు ఫోన్ చేతిలోకి రాకముందు, ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత అనేది విభజన చేసుకుంటే ఈ గత 15-20 ఏళ్ళుగా సమాజంలో చాలా మార్పులు జరిగినాయి. చాలా మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. గతంలో పిల్లలు, చదువుకునే పిల్లలు శారీరకమైన ఆటలు, కబడ్డీ కానీ, వాలీబాల్, ఫుట్బాల్, హాకీ ఇట్లాంటి అనేక రకాల ఆటలు ఆడేవాళ్ళు. అలాగే ఇండోర్ గేమ్స్ అంటే చెస్సు, క్యారం, దాడి, అష్టచమ్మ ఇట్లాంటి రకరకాల ఆటలు అంటే బుద్ధికి, ఏకాగ్రతకు సంబంధించిన ఆటలు ఆడేవాళ్ళు. ఈ ఫోన్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా దూరం అయిపోయినాయి. ముఖ్యంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ బలపడ్డ తర్వాత స్కూళ్ళు, కాలేజీ మైదానాలు కానీ వీటన్నిటి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం చదువు అనే దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఆ క్రమంలో ఫోన్ వచ్చిన తర్వాత పూర్తిగా పిల్లలు ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి రకరకాల వ్యసనాలకు బానిసలు అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా అస్తవ్యస్తమైన లక్షణాలతోటి ముందుకెళ్తున్నారు. ఈ దశలో తెలంగాణ సమాజం, తెలంగాణ కోరుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను ఒక మంచి వైపు తీసుకెళ్ళటానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఇట్లా తెలంగాణకు సంబంధించిన ఎన్ఆర్ఐలు కూడా ముందుకొచ్చారు. వాళ్ళు కార్యక్రమం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పాత 10 జిల్లాల మేర పిల్లలందరూ కూడా చదరంగ మాటలో ప్రావీణ్యత సంపాదించుకోవాలి. చదరంగ మాట వలన బుద్ధి వికసిస్తుంది, తెలివి కూడా వస్తుందనే ఉద్దేశంతో దాదాపుగా 2 సంవత్సరాలుగా సుధీర్ గారు, లక్ష్మణ్ గారు, సంజయ్ గారు, హరి గారు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టారు. పాలమూరు జిల్లాలో ఇది బాగా నడుస్తున్నది. ఇప్పుడు నల్గొండ జిల్లాలో కూడా చాలా కాలంగా మొదలైంది. ఈరోజు మనం ఆత్మకూరులో ఉన్నాం. లక్ష్మణ వాళ్ళ పక్క ఊరు సిద్ధాపురం. ఇక్కడ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలందరికీ కూడా చెస్ బోర్డులు ఇవ్వటం, ఆ చెస్ బోర్డు ఇవ్వటమే కాకుండా దానికి మళ్ళీ కొంతమందిని ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వటం, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, నేర్చుకుంటున్నారు అంటే మళ్ళీ పోటీలు పెట్టడం. మొత్తానికి దీని ద్వారా వాళ్ళు చదువుతో పాటు ఆటలతోటి ఒక మంచి సమాజం, మంచి పౌరులుగా, మంచి సమాజంగా వెళ్ళాలనేది ఒక తాపత్రయంతో ఇది నడుస్తుంది. ముఖ్యంగా సెల్ ఫోన్ ద్వారా జరిగే దుష్ట లక్షణాలకు దూరంగా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ రకంగా వీళ్ళు ముందుకు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఆదరించి ప్రజలు
అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాం. నమస్కారం అండి. నా పేరు మహాదేవరెడ్డి, హెడ్ మాస్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆత్మకూరు ఎం మండలం. మరి ఈ యొక్క చెస్ నెట్వర్క్ ప్రోగ్రాం అనేది ఒక మంచి ప్రోగ్రాం. గ్రామీణ ప్రాంతాల లోపల పిల్లల్లో ఉండేటువంటి సృజనాత్మకతను వెలికితీసి ఆలోచన శక్తిని పెంపొందించడానికి, మరియు ఈ పిల్లలకు ఉండేటువంటి ఈ సెల్ ఫోన్లు పట్టుకొని ఆట ఆడకంటే కూడా వాళ్ళు ఒక్క దగ్గర కూర్చొని ఈ చెస్ బోర్డు పెట్టుకొని ఆట ఆడడం వలన వాళ్ళకి మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలు ఉంటారు కాబట్టి, అందులో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు పేద పిల్లలు కాబట్టి, మరి ఈ సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని అందులో మా జిల్లాను ఎంచుకొని మొదటగా మా పాఠశాలకు వచ్చి వీరు ఇక్కడ ఈ చెస్ బోర్డులు ఇస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. మా పాఠశాల తరఫున మరియు మా మండలం తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇక ముందు ఇంత మంచి కార్యక్రమాలు వారు చేపట్టాలని, పేద పిల్లల పట్ల వారి యొక్క ఉదారత్వం కొనసాగాలని, పేద పిల్లల పట్ల వాళ్ళు శ్రద్ధ వహించి ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడం కూడా వారు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఇంతకుముందు అంటే మీ స్కూల్లో పిల్లలు ఆడేవారు? ఇక్కడ ప్రస్తుతం ఆత్మకూరు అంటేనే ఆటలకు పేరు పెట్టిందండి. మా దగ్గర ఎక్కువ కూడా కబడ్డీ, వాలీబాల్, నేషనల్ స్థాయికి కూడా వెళ్ళి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. పిల్లల లోపల కూడా క్రీడా స్ఫూర్తి ఇక్కడ చాలా బాగా ఉంటుంది. ఈ ఆత్మకూరు గ్రామం లోపల కానీ ఆత్మకూరు మండలంలో కానీ ఎంతోమంది పిల్లలు ఉన్నత స్థానాలకు కూడా వెళ్ళి మంచి నేషనల్ స్థాయి వరకు కూడా ఆట ఆడి వచ్చినటువంటి వారు ఇక్కడ ఉండడం జరిగింది. నమస్కారం సార్, నా పేరు దశరథ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ నేను. మేము మా జిల్లా డిఓ గారి ఆదేశానుసారం మేము పనిచేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే మరి చెస్ నెట్వర్క్ ప్రోగ్రాం గురించి మా డిఓ గారు వివరించారు. మరి ఇందుకు సహకరిస్తున్నటువంటి ఆర్థికంగా కానీ ఈ చెస్ బోర్డులను ఇచ్చి మా ఆత్మకూరు మండలానికి సహకరిస్తున్నందుకు, మరి జిల్లా అందరూ కూడా సహకరిస్తున్నందుకు, మరి ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి చెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి ముఖ్యులు మరి లక్ష్మణరెడ్డి గారు కానివ్వండి, అలాగే శ్రీహరి రామోజు గారు కానివ్వండి, కెనడా నుండి ఒక సార్ పేరు గుర్తురావట్లేదు, సుధీర్ సార్, వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మా ఎస్జేఎఫ్ తరఫున. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం 15 రోజుల నుండి మా డిఓ గారు మాకు ఆదేశించారు. మరి ఈ ప్రోగ్రాం కోసం ప్లాన్ చేస్తున్నాం. ఆత్మకూరు ఎంఈఓ గారు మహాదేవరెడ్డి గారు, అలాగే ఒలిగొండ ఎంఈఓ గారు భాస్కర్ సార్ గారు, వీళ్ళిద్దరిని మేము కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ ప్రోగ్రాం విజయవంతం కావడానికి మరి ప్రత్యేకంగా పనులు చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ చెస్ ప్రోగ్రాం, చెస్ బోర్డులు అనేది మరి పిల్లలు, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు అందరూ సెల్లకు అడిక్ట్ అవుతున్నారు కాబట్టి, ఒక ఆట మీద పడితే వాళ్ళకు మానసికంగా శారీరకంగా మరి దృఢంగా తయారవుతారు కాబట్టి, వాళ్ళకు చెస్ ఆడితే చదువులో కూడా వాళ్ళు ముందుకెళ్తారు కాబట్టి ఒక మంచి ప్రోగ్రాం తీసుకున్నారు కాబట్టి, మరి మా ఎస్జేఎఫ్ తరఫున వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మా డిఓ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారాన్ని మేము కూడా పాటిస్తున్నాం. మరి ఈ పిల్లలందరికీ ఈ చెస్ ప్రోగ్రాం అనేది, చెస్ బోర్డులు అనేది మంచిగా పనికొచ్చి వాళ్ళు మంచి రూట్లో వెళ్ళాలని కోరుకుంటూ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, ఇంతకుముందు ఇక్కడ నుంచి ఆత్మకూరు నుంచి అంటే ఈ డిస్టిక్ నుంచి ఎక్కడన్నా చెస్ నెట్వర్క్ చెస్కు సంబంధించి పోటీలలో పాల్గొన్నారా? చెస్కు సంబంధించి పాఠశాలలో ప్రత్యేకంగా హెచ్ఎం గారు కానివ్వండి, ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ మేడం ఇందిరా మేడం కానివ్వండి, పంపిస్తూనే ఉంటారు సార్. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంటే రాష్ట్ర స్థాయిలో వెళ్ళినట్టు కానీ జిల్లా స్థాయిలో వెళ్ళారు. ఒక చెస్సే కాకుండా కబడ్డీ, వాలీబాల్ అంటే ఆటలు అంటేనే ఆత్మకూరు అనే విధంగా ఒక ఆత్మకూరు గ్రామం ఆటలకు ఒక పేరు చెందిందని చెప్తూ, నాది కూడా ఇదే ఊరు సార్. ఈ పాఠశాలలో నేను ఆడినవన్నీ, నేను జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడు. నేను ఇక్కడ జాతీయ స్థాయిలో వాలీబాల్, కబడ్డీ ఆడిన క్రీడాకారులు చాలామంది ఉన్నారు సార్. చెస్ జిల్లా వరకు, రాష్ట్రం వరకు వెళ్ళిన పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు చేసేటువంటి చెస్ ప్రోగ్రామ్, చెస్ బోర్డులు ఇచ్చింది కాబట్టి ఇంకా ముందుకెళ్ళి మరి టీచర్స్ కూడా కొంతమందికి శిక్షణ ఇస్తుంటారు కాబట్టి, మరి వాళ్ళు ఒక పిల్లల్ని ఒక మంచి దారిలో తీసుకెళ్ళి వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయి వరకు కూడా పంపడానికి ఆస్కారం ఉంటుంది. ఎంఈఓ గారు ఇక్కడ మహాదేవరెడ్డి గారు, మరి ఫిజికల్ డైరెక్టర్ గారు ఇందిరా మేడం కానీ మిగతా స్టాఫ్ అందరూ కూడా ఒక మంచి స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. వారు పిల్లలకు శిక్షణ ఇచ్చి ఒక ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ కురగండి శ్రీనివాసరావు, కస్టడీ హెడ్ మాస్టర్ పల్లెర్ల
ఆత్మకూరు మండల్. అయితే ఈరోజు లక్ష్మీనరసింహరెడ్డి గారు, సుధీర్ గారు ఇద్దరు కలిసి ఈ పిల్లలకు కావాల్సినటువంటి చెస్ బోర్డ్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే భారతదేశ జనాభా 140 కోట్లు అయితే చెస్ ఛాంపియన్స్ ఓన్లీ ఒక 2-3 మాత్రమే ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే దీనివల్ల చాలామందికి ఐడియా లేదు. ఈ విధంగా ఎప్పుడైతే చెస్ బోర్డ్స్ ప్రతి స్కూల్కి అందిస్తుంటారో దాని ద్వారా ఏమవుతుందంటే పిల్లలు కూడా చెస్ పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం ఎంతోమంది పిల్లల్ని తయారు చేయడానికి కూడా ఇది అవకాశం ఉంది. అయితే ఇది మొట్టమొదటి కార్యాచరణ పథకం ఇది. ఎందుకంటే ఇంతకుముందు ఎవ్వరు కూడా దీని గురించి చెస్ బోర్డ్స్ ఇవ్వటం కానీ, తర్వాత దీని మీద ట్రైనింగ్ ఇవ్వటం కానీ అట్లాంటి ఇంతకుముందు జరగలేదు. కాకపోతే ఇది మంచి పరిణామం. ఇది ఒక మొట్టమొదటి అడుగులాగా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా చెస్ ప్లేయర్స్ తయారు కావడం అనేది చాలా ఇంపార్టెంటు. ఆ విధంగా వేదిక కావడానికి ఇది ఒక మంచి ప్రోగ్రాం. కాబట్టి ఈ విధంగా లక్ష్మీనరసింహారెడ్డి గారికి, తర్వాత సుధీర్ గారికి మా యొక్క పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అదేవిధంగా ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ప్రతి హై స్కూల్కి కూడా వాళ్ళు చెస్ బోర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చెస్ బోర్డ్స్ ఉపయోగించి పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మేము బయట రావడానికి ప్రయత్నం చేస్తుంటాము. ఆ విధంగా ఈ యొక్క మన లక్ష్మీనరసింహరెడ్డి గారు కానీ, సుధీర్ గారు కానీ వాళ్ళు అమెరికాలో సెటిల్ కావడం జరిగింది. అమెరికాలో అక్కడి నుంచి వచ్చి ఎంతో రిస్క్తో ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ అని చెప్తున్నాను. ఎందుకంటే దీని ద్వారా పిల్లల్లో ఎక్కువ మంది చెస్ ప్లేయర్స్ తయారడానికి ఇది ఒక మంచి పథకము. కాబట్టి ఈ యొక్క చెస్ అనేది పిల్లలు ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీ కూడా బయట రావడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ విధంగా చేసినటువంటి మన సార్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వెంకటరెడ్డి అండి. నేను జిహెచ్ఎం జెడ్పిహెచ్ఎస్ కూరేళ్ళ నుంచి వచ్చాను సార్. నేను ఇక్కడ ఆత్మకూరు మండలం హై స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ చెస్ నెట్వర్క్ ప్రోగ్రామ్కి మీరు మన సుధీర్ సారు, లక్ష్మారెడ్డి సారు వీళ్ళు దాతలుగా అన్ని పాఠశాలలకి చెస్ బోర్డులు అందించడానికి వచ్చారు. భారతదేశంలో అతి పురాతనమైన గేమ్ అయినటువంటి ఈ చెస్ను విద్యార్థుల్లో జ్ఞాపక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఆ గేమ్ను విద్యార్థుల్లో చొప్పించడానికి వాళ్ళు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చిన హరిగారు, మట్టి మనిషి పాండురంగారావు గారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మిగతా పాఠశాల ఉపాధ్యాయులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిఓ గారు కూడా హాజరు కాబోతున్నారు. మరి విద్యార్థులకి ఈ చెస్ బోర్డుల ద్వారా వాళ్ళ మేధాశక్తిని, తార్కిక శక్తిని బయటికి తీయడానికి ఈ గేమ్ ఎంతో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం సార్. మీరు మా పాఠశాలకి ఈ చెస్ బోర్డులు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నేను కేజీబీ ఆత్మకూరు స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఎం పద్మ, స్పెషల్ ఆఫీసర్ ఆఫ్ కేజీబీ ఆత్మకూరు. మా దగ్గర 176 పిల్లలు చదువుకుంటున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి, అందరూ ఆడపిల్లలే. ఇలాంటి లక్ష్మీనరసింహ సార్కి మరియు సుధీర్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా దగ్గర మెయిన్గా ఆడపిల్లలు ఉండడము, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎక్కువ ఫోన్కి అడిక్ట్ అవ్వడము, బయట ఉన్నటువంటి సొసైటీలో బాగలేకపోవడము ఇలాంటివి జరుగుతున్నందున ఇలాంటి నెట్వర్క్ను ఉపయోగించి మాకు చెస్ బోర్డ్స్ ఇవ్వడం అనేది హ్యాపీగా ఉంది. మా పిల్లల రెసిడెన్షియల్ మోడ్ ఉండడం వల్ల ఎక్కువ టైము పిల్లలు ఆడుకోవడానికి కూడా మాకు ఈవినింగ్ అవర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. చాలా హ్యాపీగా ఉంది సార్. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ స్కూల్లో ఇంతకుముందు ముందుకు ఆడేవాళ్ళు సార్. నార్మల్గా మా దగ్గర స్పోర్ట్స్ మెటీరియల్ ఉపయోగించి చెస్, క్యారమ్ ఆడతారు. కానీ ఈసారి కొత్తగా ఇవ్వడం బాగుంది. థ్యాంక్ యూ సార్.